teach us about God's love. That's all. If you want to learn God's love, దేవుని ప్రేమను మీరు there తెలుసుకోవాలంటే are two places you can see. రెండు చోట్ల మీరు చూడొచ్చు. Go to Eden. ఏదైనా తోటకి వెళ్ళండి. For one sin, he was sent out ఒక of the Garden of Eden. ఒక పాపం చేసినందుకు పంపించి వేయబడ్డారు. And God loved him. దేవుడు వాళ్ళని ప్రేమించి So he decided to send his own son తన సొంత కుమారుడినే కిందకు పంపించాడు. to die for us మన గురించి మరణించడానికి, and to make us back to God's children. మరలా దేవుని పిల్లలకు మనం అవ్వటానికి. And go to the cross. సిలువ దగ్గరికి వెళ్ళండి. There you can learn God's love for you. దేవుని ప్రేమను మనం నేర్చుకోవచ్చు అక్కడ. And before going to the cross of Jesus, యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి వెళ్ళాము. go to the cross of the robber, thief. దొంగ సిలువ మీద దొంగ దగ్గరికి వెళ్తే And what did he say? ఆయన ఏం చెప్తున్నాడు? Oh, you are the son of God. నీవు దేవుని కుమారుడు. Lord, when you go to paradise, please remember me. నువ్వు పరదేశికి వెళ్తున్నప్పుడు నన్ను కూడా I deserve this punishment. ఈ శిక్షకి నేను అర్హుణ్ణే. He got the faith. వెంటనే Next విశ్వాసం. day he is in heaven. తర్వాత పరదేశిలో ఉన్నాడు. Yeah. So he will teach you the love of God. ఆయన దేవుని ప్రేమ గురించి మీకు చెప్పాలి. And then if you know how much you are forgiven, నువ్వెంత క్షమించబడ్డావో నీవు తెలుసుకున్నట్లయితే then you will love God more. దేవుని అంతగా ప్రేమిస్తావు. Read Luke chapter 7. లోకా 7 చదవండి. How much you are forgiven. నువ్వెంత క్షమించబడితే, If you think that you are forgiven little, నువ్వు కొద్దిగా క్షమించబడ్డావు అనుకుంటే you will love God little. దేవుడిని కొద్దిగానే ప్రేమిస్తావు.